సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ అవర్. బయట చాలా బాగుంది, నైస్ వెదర్. సో తెలిసిన చాలామంది మధ్యలో కనిపించారు, అందుకని వీడియో తీయడం మానేసా, షై సిగ్గేసి. సో ఇప్పుడైతే ఎక్కడికి వెళ్దాము అన్నా మనం బస్ స్టాప్కి అయితే వెళ్ళాలి. సో బస్ స్టాప్కి వెళ్ళి ఏ బస్ వస్తుందో చూద్దాం. మ్యాక్సిమం మెగానం మాల్కి వెళ్దాం అనుకుంటున్నా. లెట్స్ సీ. ఓకే, అడ్మైరింగ్ మై సెల్ఫ్. సో బస్ స్టాప్కి అయితే నేను వచ్చేసాను. ఐమ్ వెయిటింగ్ ఫర్ ద బస్. వెదర్ చాలా బాగుంది, మరి అంత చల్లగా కాకుండా కొంచెం వేడిగా, నైస్. సో నేను దిగిపోయాను బస్ నుంచి. చాలా క్రౌడెడ్గా ఉండే, వీడియో తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. ఎలా అయితే మొత్తానికి నేను మెగానంకి అయితే వచ్చేసాను. బయట చాలా వేడిగా ఉంది. నేనేమో ఈ కోట్ వేసుకున్నాను, చాలా ఒక్కబోస్తుంది. అర్జెంటుగా లోపలికి వెళ్తే కోట్ ఇప్పచ్చు. మొత్తం నా జుట్టు అంతా పిచ్చి పిచ్చిగా అయిపోయింది. సో మాల్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాను అని తెలీదు. ఓకే, సో నేను మొత్తానికి అయితే లోపలికి వచ్చేసాను. ఇప్పుడు బాగా ఆకలేస్తుంది. సో ఇప్పుడు నేను ట్రై చేయాలనుకోవట్లేదు. నేను కామన్గా ఎప్పుడు తినే బర్గరే తింటాను. ఓకే, చాలా వేడిగా ఉంది, చెమటలు కూడా పడుతున్నాయి. ఆర్డర్ అయితే చేసేసాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఆర్డర్. ఆర్డర్ ఇది నా ఆర్డర్ నెంబర్. ఇక్కడ ఆర్డర్ రెడీ అవ్వగానే ఇక్కడ కీ అని మోగుతుంది. సో ఐఎమ్ వెయిటింగ్. ఇట్స్ రియలీ బీన్ సో మెనీ డేస్, సో మెనీ మంత్స్ ఈవెన్ ఇలా ఒక్కదాన్ని బయటకు వచ్చి చేసి అన్నీ చాలా రోజులైంది. ఈరోజు ఎలా టర్న్ అవుతుందో అని. వెరీ క్యూట్ అండ్ స్వీట్ ఆర్డర్ నాది. నేను యూజువల్లీ బర్గరే బాగా ఇష్టపడి తింటా. ఇది నా ఫేవరెట్ బర్గర్. ఫేవరెట్ అంటే ఏదో ఉంటుంది అనుకోకండి, ఏమి ఉండదు, జస్ట్ చికెన్ ప్యాక్, చీజ్ అంటే తిన్నాక చేస్తాను. ఐ విల్ ఎంజాయ్. సో బాగా తినేసాను. ఇప్పుడైతే షాపింగ్కి వెళ్దాం. చాలా షాప్స్ ఉంటాయి ఇక్కడ. సో నేను కోట్ కొనుక్కుందాం అనుకుంటున్నాను. అదేమన్నా దొరికితే కనుక లెట్స్ బై. యా, వెనక చూపిస్తాను. ఈ మాల్ కొంచెం పెద్దగా ఉంటుంది. సో డిఫరెంట్ ఎలిమెంట్స్ లాగా ఈ సైడ్స్ అన్ని బొటిక్స్ ఉంటాయి. ఇది కొంచెం మనలాంటి వాళ్ళకి బెస్ట్. సో నేను ఒక షార్ట్ కోట్స్ కోసం ట్రై చేస్తున్నాను. ఇలాంటివి కైండ్ ఆఫ్ నైస్. వెయిట్ ఎ సెకండ్, ఇది బాగుందా? ఒక 2-3 కోట్స్ ట్రై చేశాను, నచ్చింది ఒకటి. ఇంకొక షాప్లో నెతకాలి, ఇంకా అలా తిరిగితే మనకి మంచి ఆఫర్స్ దొరుకుతాయి ఏమో చూస్తున్నా. సో లెట్స్ గో. నేను కొన్ని ట్రై చేస్తున్నాను. ట్రై చేశాక కొంటున్నానా లేదా అన్నది చెప్తా. ఓకే, ఒక మెష్ టాప్ ఉంది, దానికి ఇట్లా నెక్కి ఒక తాడు కట్టేసి ఉంటుంది అనమాట. నాకు అది నచ్చింది, అది ఒక్కటే కొనుక్కున్నాను, ఇంకేం కొనుక్కోలేదు. సో ఇప్పుడు ఇంకా చాలా తిరగాలి, బోర్ కొట్టేటట్టుంది. సో మధ్యలో ఏమైనా ఫుడ్ యాడ్ చేద్దాం. నాకు బోబా తాగాలని ఉండే, సో అది తాగుదాం, ఫస్ట్ దానికి వెళ్దాం. ఓకే, బోబా అంటాను కదా, ఇది టైప్స్ అన్నీ. నేను చెప్పిన బబుల్ ఇదే బోబా. సో ఇదేంటంటే స్వీట్ కార్న్ స్టార్చ్తో ఈ బబుల్స్ చేస్తారు, అవి మిల్క్ షేక్లో వేస్తారు. సో నేను ఇప్పుడు క్యారమిల్ బోబా తీసుకున్నాను విత్ చాక్లెట్ మిల్క్ షేక్. ఇది నా గో-టు ఫేవరెట్ అనమాట, చాలా ఇష్టం. ఈ ఊర్లో నా 6th ఇయర్ అయ్యాక ఏమైనా మిస్ అవుతా అంటే అది ఇదే. మ్యాక్సిమం ఇక్కడికి ఎప్పుడు వచ్చినా క్యారమిల్
బోబా ఉంటే పక్క తాగుతాను, బాగుంటుంది. ఇక్కడ మధ్యలో ఐస్ స్కేటింగ్ కూడా ఉంటుంది. I was done with some writing. I will show you this. ఎవ్రీ ఇయర్ మాకు ఇలా పెడతారు అని చెప్పే ఉంటాను చాలాసార్లు, బట్ స్టిల్ ఇట్స్ ఓకే, మళ్ళీ చెప్తాను. లాస్ట్ ఇయర్ డెకరేషన్ అనమాట, ఇప్పుడు న్యూ ఇయర్కి మళ్ళీ మారుస్తారు. బాగుంటుంది. అంటే ప్రతిసారి ఈ మధ్య, ప్రతిసారి కాదు కానీ ఈ మధ్య ఇండియాలో కూడా బాగా ఫేమస్ అవుతుంది ఇదంతా ఇట్లా డెకరేట్ చేయడం. సో లెట్స్ సీ, మనం ఏమైనా బుక్ షాప్కి వెళ్దాం. ఇక్కడ ఒక బుక్ షాప్ ఉంటుంది, ఎప్పుడు వెళ్ళాలని ఉండేది. అక్కడికి వెళ్ళి లెట్స్ ఫైండ్ అవుట్ ఆర్ సర్చ్ ఏమైనా బుక్స్ ఉంటాయా లేవా అని మన కోసం. లెట్స్ గో. సో ఇక్కడ ఒక ఛార్జింగ్ పాయింట్ ఉంటే వచ్చాను. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది, అందుకని నేను బుక్ స్టోర్కి వచ్చాను. ఐ థాట్ ఏమైనా ఇంగ్లీష్వి దొరుకుతాయేమో అని. లెట్స్ సీ, నో లెట్స్ సర్చ్. వీళ్ళ దగ్గర చాలా క్రాఫ్ట్ సంబంధించి ఉంది. అండ్ వరస్ట్ ప్రైసెస్ ఏం కాదు, బెస్ట్ ప్రైసెస్. కలర్స్ ఉన్నాయి, గ్రేట్ యార్, నైస్, బాగుంటుంది. నా రూమ్ మేక్ ఓవర్కి బాగుంటాయి ఇవి. నైస్. ఎప్పుడు ఇటువైపు రాలేదు నేను, సో ఐ డోంట్ నో. ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం. సీ దే హ్యావ్ దీస్ క్యూట్ థింగ్స్. నైస్, బాగుంది. సో ఐ హ్యావ్ బీన్ సర్చింగ్ ఫర్ దిస్ పెన్ ఫ్రమ్ సో మెనీ డేస్. ఇది ఏంటంటే విత్ ఎరేజర్ వస్తుంది అనమాట. లెట్స్ సీ. దీంతో యూ కెన్ డ్రాప్. నేను చూసినామా జస్ట్ 25 అనేది, ఇక్కడ 125 ఉంది. ఇదే ఆ షాప్. మన బుక్స్ వెతుకుదామా? కమా లెట్స్ సర్చ్. ఈ బుక్ చూడండి ఎంత బాగుందో. పిల్లల స్టోరీస్ బుక్స్ అంటే ఇవి. మా అక్క వాళ్ళ పాపకు ఒకటి తీసుకెళ్ళాలి, కానీ నేనే చదవగలను, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ రష్యన్. సో మా ఇంట్లో రష్యన్ నాకు తప్ప ఎవరికి రాదు కదా, అదనమాట. ఎందుకులేండి, ఎందుకంటే మనకేమీ దొరకట్లేదు. మనం టైం వేస్ట్ చేయొద్దు, అసలే చాలా టైం అయిపోయింది. యాక్చువల్లీ వెనక కనిపిస్తున్న రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాను, కానీ నాకు అసలు ఆకలి వేయట్లేదు. సో ఇంకా నెక్స్ట్ మంత్ వెళ్దాం. ఈరోజుని మనం మర్చిపోకుండా ఉండాలంటే మనం పక్కా ఒక ఫోటో తీసుకోవాలి కదా. సో మనం ఫోటో బూత్కి వెళ్ళి ఒక మంచి ఫోటో తీద్దాం, అక్కడే ఉంటుంది. ఓకే, సో లెట్స్ గో. నేను వచ్చిన కొత్తలో ఒకసారి ట్రై చేసా, ఫన్ బాగుండేది, బాగుంటుంది. ఇప్పుడు వెళ్ళి ఇంకొకసారి ట్రై చేయాలి. మరి అది కార్డ్ యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకు తెలీదు. లెట్స్ సీ. ఓకే, ఇదే నేను చెప్పింది, దీంట్లో ట్రై చేయాలి. లెట్స్ డూ. 100 రూపీస్ అంట. ఇది చూడడానికి ఇలా ఉంది. ఇప్పుడు నా దగ్గర క్యాష్ ఎంత ఉందో చూడాలి, బికాజ్ కార్డ్ పనిచేయదంట. ఇప్పుడు ఆప్షన్స్ ఇచ్చారు, ఇందులో ఏదో సెర్చ్ చేసుకుందాం. డాక్యుమెంట్కి అయితే కాదు. టెడ్డీ ఐ డోంట్ నో వాట్ ఆర్ దీస్. Сядьте так, чтобы глаза... Если вы готовы начать фотосъемку, смотрите, пожалуйста, в камеру. Внимание!
ఫైనల్లీ నేను ఇవి సెట్ చేశాను. అమ్మ తల్లి మాట్లాడడం ఆపు. సో ఇవి రెండు నేను సెలెక్ట్ చేస్తా. Пожалуйста. Оплачено. Идет печать фотографии. Фото будет готово примерно через 40 секунд. 40 seconds తీసుకుంటుందంట. చూద్దాం. యాక్చువల్లీ దాంట్లో పడాలి, దాంట్లో పడట్లేదు. Ваше фото готово. Спасибо, что воспользовались нашими услугами. క్రాకరీ కొనుక్కున్న నా డేట్ అయ్యింది అంటే అది నేనే నమ్మను. సో అందులో నేను ఒక బౌల్ కొన్నాను. ఐఎమ్ డన్ విత్ ఈటింగ్. అంటే నాకు ఆ మూమెంట్లో ఏమనిపిస్తే అది చేద్దామని డిసైడ్ అయ్యాను. సో అందుకనే ఇప్పుడు ఆ షవర్మా చూడగానే తినాలనిపించింది. బాగాలేదు, ఇంకెప్పుడు అలా అనిపించదులేండి. సో నా సోలో డేట్ ఒక ఎండ్కైతే వచ్చేసింది. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాను. చేసినవి ఏం చేసావు, బేసిక్ థింగ్సే కదా అంటే కనుక ఎస్, ఆ బేసిక్ థింగ్స్ నేను ఒక్కదాన్ని చేయడం వల్ల నాకు చాలా బాగా అనిపించింది. ఈరోజు నేను చాలా నేర్చుకున్నా కూడా. అంటే రీసెంట్గా నేను ఒక్కదాన్ని వెళ్ళలేదని చెప్పాను కదా. సో దానివల్ల నాకు అర్థమైంది అప్పుడప్పుడు ఒక్కరు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళకి ఏమి ఇష్టం అని. ఇప్పుడు సపోజ్ ఏమైనా ఒకటి నచ్చింది కానీ మనం ఎవరితో అయినా వెళ్తే వాళ్ళని చాయిస్ అడుగుతాం, ఇది బాగుందా అది బాగుందా అని. సో వాళ్ళ సలహా మీద మనము దాన్ని డిసైడ్ చేసుకుంటాం కదా. అలా కాకుండా మనం ఒక్కరి మీద వెళ్తే మనం ఒక్కరి మీద చాయిస్ తీసుకుంటే ఏం చాయిస్ చేస్తాము. చాలా చల్లగా ఉంది. నాకు ఇప్పుడు పార్క్ వెళ్ళాలని ఉంది. సో ఎస్, లెట్స్ గో టు పార్క్. అంటే ఇంకా ఈ వీడియో ఎండ్ కాలేదని అర్థం లేదు. జస్ట్ పార్క్లో నడుస్తాను. ఎందుకంటే పార్క్ చాలా బాగుంటుంది కదా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇందాక కంటిన్యూషన్ ఏంటంటే, సో మ్యాక్సిమం మీరు ఒక్కరే బయటకు వెళ్ళడానికి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక్కరే రెస్టారెంట్కి వెళ్ళి కూర్చొని తినడం కొంతమందికి నచ్చదు. అంటే కొంతమంది ఉద్దేశం ఏంటంటే గుంపులుగా ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటేనే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని అనుకుంటారు. కానీ కాదు, మీరు ఒక్కరు ఉన్నా సరే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కానీ ఏ థింగ్స్ అయితే చేస్తారో దాని మీద బేస్ అయ్యి ఉంటుంది మీ ఎంటర్టైన్మెంట్. సో నాకులాగా మీరందరూ కూడా వీలైతే, అంటే ఏదో పెద్ద లావిషియస్గా ఇన్ని వేలు ఖర్చు పెట్టేసి వెళ్ళగలరు అని నేను అనట్లేదు. ఇప్పుడు నాకు కూడా అంత ఖర్చేం అవ్వలేదు ఈరోజు ఒక్కరోజు నేను ఒక్కదాన్ని బయటికి వచ్చినందుకు. సో మీరు కూడా అలానే ఒక్కలే బయటికి వెళ్ళండి, మిమ్మల్ని మీరు సెల్ఫ్ ఎక్స్ప్లోర్ చేసుకోండి. సో దాట్ మీ బౌండరీస్ తెలుస్తాయి, మీరంటే ఏంటో మీకు తెలుస్తుంది. సో ఈ వీడియో కైండ్ ఆఫ్ సెల్ఫ్ కేర్ అనుకుంటారు, ఏమనుకుంటారో మీ ఇష్టం. అందరికీ చెప్తున్నాను, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ప్లీజ్ ఒక్కసారైనా మీరు ఒక్కరే ఒక రోజంతా స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. అఫ్కోర్స్ మీరు గ్యాడ్జెట్స్ అన్నీ వాడచ్చు, లైక్ పాటలు వినొచ్చు, అవన్నీ చేయొచ్చు. కానీ స్టిల్ మీరు ఒక్కరే చేయండి. చేసి మీ ఎక్స్పీరియన్స్ని పక్కా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దిస్ ఇస్ మై వీడియో. ఐ హోప్ మీకు నా వీడియో నచ్చుంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ ఇలాంటి వీడియోస్, ఇంకా మంచి వీడియోస్ మీరు చూడాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరు నా వీడియో వెంటనే చూడొచ్చు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా మరీ థ్యాంక్ యూ. దిస్ ఇస్ మై వీడియో. బై. అండ్ నేను నిజంగా చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎలా ఎంజాయ్ చేశారో కమెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. బాయ్.